ప్రపంచంలో ప్రజలు ఎవరు ఊహించని సంఘటన ప్రపంచం మీదకి హఠాత్తుగా రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అదే ర్యాప్చర్, ఎత్తబడుట. పరలోకము నుంచి ప్రభు అగ్నినేత్రములతో దిగొస్తాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఎత్తబడతారు. ఫ్లైట్స్ ఆకాశంలో గుద్దుకుంటున్నాయి. పైకి రక్షించబడిన వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభు మధ్యాకాశానికి ల్యాండ్ అవుతారు. ఆయన ఆర్భాటముతో, ప్రధాన శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఫ్లైట్ కెప్టెన్స్ పైకి రక్షించబడిన వాళ్ళు వెళ్ళిపోతే ఫ్లైట్స్ కూలిపోతాయి. ఫ్లైట్స్ గుద్దుకుంటాయి. అదే ప్రపంచ కల్లోల దినము, కోట్లాది ప్రజల అదృశ్యము. యేసు ప్రభువును నమ్ముకున్న స్పోర్ట్స్ మెన్స్ ఆడుతూ వెళ్ళిపోతారు. కార్లు గుద్దుకుంటాయి రోడ్ల మీద. వేల లక్షల కోట్ల మంది ప్రపంచం అంచుల మటుకు పడిపోతారు. రక్షించబడిన వారు గ్లోబులోంచి అలా పైకి ఎత్తబడుతుంటారు, నడుస్తుంటారు. ప్రపంచం అంచుల మటుకు రక్షించబడినటువంటి వారందరూ అలా పైకి ఆరోహణమై ప్రభు దగ్గరకు వెళ్ళిపోతారు. పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఆ సన్నివేశమే చాలా గంభీరమైంది. రోడ్ల మీద, ప్లాట్ఫారాల్లో, ట్రైన్లో ఎక్కడ వాళ్ళు అక్కడ పైకి ఎత్తబడతారు. మిగతా వాళ్ళు కిందే ఉంటారు. అపార్ట్మెంట్లు, బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా పైకి వెళ్ళిపోతుంటారు. అదే ప్రపంచ కల్లోల దినము, ఊహించని కోట్లాది ప్రజలు అదృశ్య సన్నివేశం ఇప్పుడు మనం చూస్తున్నాం. అట్లా అన్ని ప్రాంతాల నుంచి ఒక సోల్జర్స్ కాదు, ఒక చర్చిలో ప్రజలు కాదు, రక్షించబడిన వాళ్ళు కూర్చున్నట్టే. అదే ట్రింకిల్ ఆఫ్ మినిట్లో, ఒక్క కొనరెప్ప పాటు. అదే అన్నాడు కదా, మెరుపు తూర్పున పుట్టి పడమరికలాగా మెరియునో అలాగొచ్చును. కనురెప్ప పాటులో ఆయన ప్రధాన శబ్దముతో, దేవుని బొరతో పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చినప్పుడు సన్నివేశం ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రజెంటు ప్రపంచంలో 840 కోట్ల మంది, సుమారు 500 కోట్ల మందికి విషయాలు తెలియవు. మనకంటే ముందుగా చనిపోయిన వారు సమాధిలోంచి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షించబడిన వాళ్ళందరూ కూడా మధ్యాకాశంలోకి యేసు ప్రభు ల్యాండ్ అయినప్పుడు ఆయన దగ్గరికి అలా ఒక ట్రింకిల్ ఆఫ్ మినిట్లో వెళ్ళిపోయి ప్రభు దగ్గర మధ్యాకాశంలోకి అందరూ చేరుకుని ప్రభుని ముఖాముఖిగా మనమందరం కూడా ఆయన చూస్తాం, కన్నులారా చూస్తాం. నీ దుఃఖము, నీ ఆవేదన, నీ బాధ మొత్తం పోతుంది. అందుకే బుద్ధిగల కనిక వెళ్ళి దీపం వెలిగించుకొని చక్కగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులు కలిగి ఉండాలి. విడవబడిన వాళ్ళు గతి అంతే, అలా కూర్చొని ఏడుస్తూ రోదన చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. విడవబడిన వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి రోదన, ఏడుపు, పెడబొబ్బలు, 7 ఏండ్ల శ్రమలు భయంకరంగా ఉండేటువంటి ఆ సన్నివేశం. ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఎత్తపడతారు. ఆశ్చర్యం వేస్తుంటుంది గృహాల్లో ఉన్న వాళ్ళకు కూడాను. అట్లా రోడ్ల మీద నడుస్తుంటారు, ఒకళ్ళు పైకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు విడవబడతారు. మిగిలిన వాడు ఏడుపులే, పెడబొబ్బలే. అప్పుడు మనం అందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం. గ్రంథములు అప్పుడు విప్పదీయబడతవి. ఎవరి పేరు ఆ జీవ గ్రంథంలో ఉండదో వాళ్ళకి తీర్పు. క్రీస్తు న్యాయపీఠం మధ్యాకాశంలో రక్షించబడిన వాళ్ళందరికీ తీర్పు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, శరీరంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలను. అదే మనందరికీ మధ్యాకాశంలో తీర్పు. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు. గ్రంథాలు తెరవబడతవి, గొర్రెలు మేకలు డివైడ్ చేయబడతారు. అది ధవళ సింహాసనం తీర్పు, మృతులకు తీర్పు అన్నాడు. అదే ప్రతి ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ జడ్జిమెంటు. ఇన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. ఆ సన్నివేశం రేపు రాబోతుంది. రక్షించబడిన వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గర ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ ఉంటారు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు అదుగు తుడుస్తున్నాడు యేసయ్య. ఆయన నీ కన్నీటి బాష్ప బిందువులన్నిటినీ తుడిచే ఆ గడియ వచ్చినప్పుడు అసలు ఆ ప్రపంచంలో అంతకంటే గొప్ప సన్నివేశం, అది అంత గొప్ప అనుభూతి, అది నువ్వు పొందుకుందువుగాక. ఆమేన్.